టోటల్ హ్యాండ్ క్యాష్ మొత్తం నీ చేతి మీద ఎన్ని లక్షల రూపాయలు వెళ్ళిందో చెప్పు. 10 అనుకున్నాను. 10 10 అంటే ఎంత? 10 లక్షలు. 10 10 లక్షలు. ఓకే, 10 లక్షల్లో ఎన్ని లక్షలు నువ్వు వీడియో తీసావు? 3 లక్షలు వీడియోలు తీసానని. ఒకటి ఏటేటి అనుకున్నావు, ಇಲ್ಲಿ గేమింగ్ ఉన్నారు కదా, గాజువాక్ గేమింగ్ జోన్, అతను 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఎవరు చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు. గాజువాక్ గేమింగ్ జోన్, గాజువాక్ గేమింగ్ జోన్ 1 లక్ష. అతను 1 లక్ష ఇచ్చారు. అది నువ్వు ఎవరికి ఇచ్చావు అమౌంట్? అది పేరెంట్ పట్టుకెళ్ళి ఇచ్చాను. ఈ రోజు నవీన్ మనీ మీ అందరికి క్లారిటీ ఇస్తున్నాడు. ఎవరెవరు అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాడు, ఎవరెవరు అమౌంట్ పేమెంట్ తల్లిదండ్రులకు ఇచ్చాడు, ఎవరెవరు అమౌంట్ నవీన్ కి ఇచ్చాడు, ఇది అందరూ మీరు క్లియర్ గా నోట్ చేసుకోండి. ఓకే, చెప్పమ్మా. చెప్పు మనీ. గేమింగ్ అది 1 లక్ష రూపాయలు ఇచ్చారని. ఓకే, అది ఎవరికి ఇచ్చావు? అది పేరెంట్స్ కి ఇచ్చావు? అన్ని పేరెంట్స్ కి ఇచ్చాను పట్టుకెళ్ళి. అలా చెప్పు. 1 లక్ష వాళ్ళు గేమింగ్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. నవీన్ది 1 లక్ష. నవీన్ ఏంటి 1 లక్ష? అదే నవీన్ ఇచ్చిన 1 లక్ష పట్టుకెళ్ళి ఇచ్చాను వాళ్ళ పేరెంట్స్. నవీన్ ఇచ్చిన 1 లక్ష రూపాయలు నువ్వు వెళ్ళి పేరెంట్స్ కి ఇచ్చావు, అంతేనా? ఓకే, నెక్స్ట్. ఇంకా 1 లక్ష. ఇంకోటి ఎస్కోట్ కు ముందు ఒక ఊరు ఉంటది కదా. ఓకే, ఎవరు ఇచ్చారు? అతని పేరు నాకు తెలియదు కానీ అతను 1 లక్ష రూపాయలు అంత ఇచ్చారు. ఎస్కోట్ ముందు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అది వీడియో చేసావా? అది అది వీడియో ఉంటది. అది పేరు ప్రవీణ్ ఏదో అనుకుంటా. ఎవరికి ఇచ్చావు? పేరు రాసుకో. అది పేరెంట్స్. ఎవరికి ఇచ్చావు? పేరెంట్స్ కే. ఓకే, నెక్స్ట్. పేరెంట్స్. అమ్మాయి దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నావు కదా? అది 20,000. 20,000. ఎవరు అమ్మాయి? పేరు తెలియదు నాకు. ఇషిక అమ్మాయినా? అది ఇంకా గోల్డ్ ఒక 35,000. ఇషిక దగ్గర 20K ఎవరికి ఇచ్చావు? పేరెంట్ కే. ఓకే, నెక్స్ట్. ఇంకా గోల్డ్ 35,000 తీసుకున్నాను అంతే అనుకుంటున్నాను. అంతే. పేరెంట్స్ కి ఇచ్చావా? అది ఈ పల్సర్ బైక్ రమణాన్ని ఒక అతను ఆన్లైన్ చేశారు. ఓకే, పల్సర్ బైక్ రమణ బ్రదర్ నువ్వు ఆన్లైన్ చేసావు, అది అక్కడ ఇచ్చారు. కొత్త వలస ప్రసాద్ ఎంత ఇచ్చారు? కొత్త వలస ప్రసాద్ ఎంత ఇచ్చారు? అదే కదా 1 లక్ష రూపాయలు చెప్పాను. అదే ఎస్కోట్ కొద్ది ముందు. అది పేరెంట్స్ కి ఇచ్చామంటే ఒకసారి లేదు. అది ఎలా అంటే నవీన్ ఇక్కడ మర్చిపోదరా, ఇప్పుడే పేరెంట్స్ కి ఇచ్చారని చెప్పాను. సీరియస్ గా మాట్లాడుతున్నా ఇక్కడ. నువ్వు నవ్వకుండా క్లారిటీగా చెప్పు. నవ్వకుండా అంటే నాకు అంత తెగమగ్గా ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇద్దరం క్వశ్చన్స్ అడుగుతున్నాం అంటే తెగమగ్గు. ఓకే, నేను అడుగుతా, క్లియర్ గా చెప్పు. ఏదది ఇప్పుడు పేరు చెప్పాను, ఏం పేరు అది? కొత్త వలస అని చెప్తాను. ఇది ఏమని తెలుసా? ఆయన డబ్బులు నువ్వు పేరెంట్స్ కి ఇచ్చానని చెప్పావు, ఎందుకు చెప్తున్నావు అది అలాగా? వీడియో తీసుకున్నాం కదా. పేరెంట్స్ కి ఇచ్చానన్నావు కదా తమ్ముడు. పేరెంట్స్ కి ఇచ్చావా ఇవ్వలేదా? వీడియో తీసిన వీడియో గురించి అడగలేదు. పేరెంట్స్ కి ఇచ్చావా ఇవ్వలేదా? రావట్లేదని ఆ వీడియో తీసాను. ఇచ్చినట్టు వీడియో తీసావు షూరా తమ్ముడు? అందరూ చూస్తారు. ఉంటది, నా దాంట్లో ఉంటది. ఓకే, సరే. అదైతే పేరెంట్స్ కి అందలేదు, నువ్వైతే ఇవ్వలేదు, నాకు అది తెలుసు. ఓకే, కొత్త వలస అయినా నీకు 1 లక్ష ఇచ్చారు, అది పేరెంట్స్ కి అందలేదు. ఇంకో విషయం, కిషిక ఇచ్చిన 20,000 పేరెంట్స్ కి ఇవ్వలేదు. 20,000 నువ్వు పేరెంట్స్ కి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావు? సో అక్కడ ఏం జరిగిందో నేను చెప్తా తమ్ముడు. ఆ స్క్రిప్ట్ ఏం జరిగిందో నేను చెప్తా. కిషిక నీకు 20,000 ఇచ్చింది. ఓకే, నువ్వు ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇవ్వలేదు, కానీ పేరెంట్స్ దగ్గర 20,000 తీసుకొని ఆ 20,000 తో మీరు ఒక వీడియో చేశారు, నీవో అమౌంట్ ఇచ్చావని చెప్పి. అది క్లియర్, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓకేనా? మరి ఎందుకంటే నీకు బాగా తెలుసు, నా దగ్గర ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను. అది కాదని నాకు కొద్దిగా గుర్తు తెచ్చుకొని ఇవ్వాలి కదా. మీరు అడుగుతున్నారు కానీ నాకేం ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తా, గుర్తు తెచ్చుకో. నేను వెయిట్ చేస్తాను, గుర్తు తెచ్చుకో. నవీన్కి ఇచ్చానని అనుకున్నాను. ఆ అమౌంట్ కూడా 20K నవీన్కి ఇచ్చావు.
కృషికాది 20K మరి నవీన్కి ఎందుకు ఇచ్చాడు. తమ్ముడు అది కూడా 1,00,000. మరి ఎందుకు వాళ్ళ- పేరెంట్స్ ని మభ్య పెట్టి పేరెంట్స్ దగ్గర వాళ్ళ అమౌంటే తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టు ఎందుకు అనే బిహేవ్ చేశాడు? అనే ఇక్కడ ఒక మాట చెప్పనా, ఇది వాళ్ళమంటే అది ఇదని నాకు ఏమీ తెలియదు. నేను మరీ చెప్తున్నాను, పేరెంట్ కి నాకు అసలు కాంటాక్ట్ అనేది లేదు. నవీన్ మీద నమ్మకంతో బాబుకి ఏదో మంచి చేయాలని వచ్చాను తప్పితే గనక సో కృషిక దగ్గర నువ్వు ఇక్కడ అమౌంట్ వేరే- తీసుకున్నావు తమ్ముడు, క్లియర్ గా ఒకటి అడుగుతాను చెప్తాముడు, నాకు దావుడు ముద్ర వద్దు. కృషిక దగ్గర నువ్వు అమౌంట్ తీసుకున్నావు, ఆ అమౌంట్ రిటర్న్ అమ్మాయికి ఇచ్చావా ఆ వీడియో అయిపోయిన తర్వాత? లేదంటే ఆ అమౌంట్ మళ్ళీ నువ్వు నవీన్ కి ఇచ్చావా, పేరెంట్స్ కి ఇచ్చావా? చెప్పు. అది నవీన్ కి ఓకే కృషిక, మీరు వచ్చేసింది. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమై ఉంటది, మీరు ఇచ్చిన అమౌంట్ నవీన్కి వెళ్ళింది, నాట్ టు ద పేరెంట్స్. అండ్ కొత్త వరుస 1,00,000 రూపీస్, అది ఆయన పేరు నేను చెప్తా. ప్రసాద్, కొత్త వలస ప్రసాద్. ఆ అమౌంట్ 1,00,000 నువ్వు ఎవరికి ఇచ్చావు తమ్ముడు? అని అది నవీన్ కి నవీన్ కి ఇచ్చావు. మరి ఎందుకు పేరెంట్స్ కని చెప్పావు నాతో? కృషిక కూడా పేరెంట్స్ కని చెప్పావు, ఏంటది నీ అంత కన్ఫ్యూజన్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. తమ్ముడు నీ వీడియో ఆఫ్ అయింది, ఒకసారి ఆన్ లో. ఒక నిమిషం. తమ్ముడు బై మిస్టేక్ కట్ అయిపోయిందని మాత్రం అనకు తమ్ముడు. నేనేం అనలేదని. ఉమ్. ఎందుకంటే నిజం తెలియాలి, ఇది ఈ రోజు బయటకు వచ్చింది. నాకు ఇవన్నీ తెలిసిన తర్వాత నేను అయితే మాత్రం బేర్ చేయనిది. నాకు నిజం నువ్వు చెప్పు, నువ్వు ఎంతవరకు నిజం ఉందో నేను నమ్ముతాను, కానీ నాకు అటు ఇటు తిప్పి చెప్పు. అనియా నేను అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నవీన్ కి ఎంత ఇచ్చాను ఏంటి అనేది కొద్దిగా నాకు అంత గుర్తించుకున్నంత క్లారిటీ ఇవ్వట్లేదు మీరు. మళ్ళీ చెప్తున్నా తమ్ముడు, ఎందుకు ప్రతిదీ గుర్తు నవీన్ తెచ్చుకునే మీద clarity తోడేస్తాను ఇవ్వవు? అంటే అవ్వదు. ఎందుకంటే నవీన్ చేయాల్సిన ఫ్రాడ్ నవీన్ చేశాడు. నువ్వు ఏదైతే నవీన్ కి ఇచ్చాను అన్నావో అది ప్రూఫ్స్ నా దగ్గర ఉంటే నేను మాట్లాడతా, నా దగ్గర అవి లేవు. బట్ నీకు వచ్చిన ప్రూఫ్ నా దగ్గర ఉంది. నువ్వు పేరెంట్స్ నేను నవీన్ కి ఇచ్చానా లేదా అనేది నేను నవీన్ అడగాల. సో నవీన్ అడిగి మీకు ప్రూఫ్స్ అనేది నేను సబ్మిట్ చేద్దాం. సరే నవీన్ అయితే మళ్ళీ అడుగుతున్నా. వాసు నవీన్ ఇంకో మాట కూడా అన్నాడు కదా, మనోడి దగ్గర దాదాపు ఎంత చాలా పెద్ద ఫిగర్ చెప్పాడా లేదా నవీన్? మనోడికి చెప్పు. ఒక్క నిమిషం, ఆ పాయింట్ కి వస్తున్నాడు. అది ఒక ఆర్డర్ వెళ్ళిన తర్వాత మనోడు అడగాలి అది. సరే, నీ Okay. ఉద్దేశం ప్రకారంగా గేమింగ్ వాళ్ళు ఇచ్చిన 1,00,000 పేరెంట్స్ కి వెళ్ళింది, అది పేరెంట్స్ నాకు కన్ఫర్మ్ చేశారు. ఓకే డన్. నవీన్ ఇచ్చిన 1,00,000 మీరు ఇచ్చారు, ఓకేనా? నువ్వు వెళ్ళి ఇచ్చావు, అది ఓకే, అది పేరెంట్స్ కన్ఫర్మ్ చేశారు. అది మళ్ళీ రిటర్న్ తీసుకోవడం లేదా నేను అది క్రాస్ చెక్ చేయలేదు, నేను అది క్రాస్ చెక్ చేసుకుంటాను. బట్ కొత్త వలస ప్రసాద్ ఇచ్చిన అమౌంట్ నువ్వు పేరెంట్స్ అని చెప్పావు ఫస్ట్, బట్ ఇప్పుడేమో నవీన్ కి ఇచ్చాను అంటున్నావు. అది పేరెంట్స్ డన్. కృషిక 20K అది పేరెంట్స్ కి ఇవ్వలేదు, నవీన్ కి ఇచ్చావు. ఓకే డన్. ఇక్కడికెక్కడ 1,20,000 నవీన్ కి వెళ్ళింది. ఓకే, గోల్డ్ అమ్మిన అమౌంట్ 35K పేరెంట్స్ కి వెళ్ళిందా లేకపోతే నవీన్ కి ఇచ్చావా? అది పేరెంట్స్ కి ఇచ్చాను, ఆడికి వెళ్ళి వీడియో కాల్ కూడా చేసి చూపించాను. ఓకే డన్. పల్సర్ బైక్ బ్రదర్ ఆయన డైరెక్ట్ గా చేస్తారు, ఆయన తెలివైన ఆయన క్యాష్ ఇస్తే ముందే తెలుసు. వాసు ఒక కామెంట్ వచ్చింది, ట్రై సిటీ గైడ్ అని ఒక ట్రస్ట్ అతను 1,00,000 ఇచ్చాడట అతనికి, ర్యాపిడో మనీకి. కింద కామెంట్ పెట్టాడు. ఏం తమ్ముడు? ఒక ట్రస్ట్ అతను 1,00,000 ఇచ్చాడు అని పెట్టాడు. ట్రై సిటీ గైడ్ అంట 1,00,000 ఇచ్చారంట. ఇవి నాకు ఇచ్చినవి అన్ని వీడియోలు తీసి పెడుతున్నాను. సరే తమ్ముడు, అదే ఇప్పుడు అదే కామెంట్ లేదురా, వదిలే, కామెంట్లు చూడొద్దు, ఎవరు కామెంట్లు చూడొద్దు. ఓకే, అది నవీన్ చూస్తే ఎలా ఉందంటే చూస్తే నేను కూడా ఏడవాలి తమ్ముడు, అలా ఉంటే తప్పదు. కామెంట్స్ నేను చూడట్లేదు, నేను ఒకటే అడుగుతున్నా. నువ్వు ప్రెసెంట్ ఇప్పుడు గోల్డ్ పల్సర్ బైక్ ఇచ్చిన అమౌంట్ ఓకే, దట్ ఈస్ క్లియర్. ఆ తర్వాత ఇంకెక్కడ కలెక్ట్ చేసుకున్నావు? రోహిత్ కదా, రోహిత్ అమౌంట్ 50K. రోహిత్ ఇది నువ్వు నవీన్ కి ఇచ్చావు. నవీన్ ఇచ్చాను. రోహిత్ ఒకటిని ఎంబీపీ ఒకరి దగ్గర MVP ఒక దగ్గర 50,000 అది నవీన్ కి ఇచ్చావు. ఈ రెండింటికి నువ్వు వీడియో తీయలేదు, ఇంకెక్కడ నువ్వు ఇంకెవరి దగ్గర తీసుకున్నావు అమౌంట్? అలా చెక్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చూసి చెప్పలేదు. ఒక నిమిషం నేను చూసి పర్లేదు చెప్తాడు, లైన్ లో మేము వెయిట్ చేస్తాం, ఏం పర్లేదు చెప్పు. ఆలోచించుకుంటున్నాడేమో. చూడు, అందరూ 5,000 ఇచ్చి ఇలా చేస్తారా అని అడుగుతుంది. హాస్యశ్రీ అటారు.
కమెంట్స్ చెప్పకబ్బా, నాకు ఇంకా తలనొప్పి అవి చూస్తే. ఇప్పుడు మా ఆ క్వశ్చన్ మళ్ళీ మనం అడగలేం. అది బాబా మనకి బాబా headache టూ అయ్యి. కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ కామెంట్లు ఎలా అవుతుంది సార్, చిరాకు వచ్చేస్తుంది లైవ్ అని. అంటే నువ్వు ఓన్లీ నువ్వు ఎక్కడెక్కడ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నావు చెప్తాం చాలు. మనీ మా దగ్గర ఒక వాయిస్ రికార్డ్ ఉంది, దాంట్లో నువ్వు అసలు చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకున్నావు అని చెప్పేసి కామెంట్ వాయిస్ మెసేజ్ ఉంది. అది క్లారిటీగా నువ్వు చెప్పేస్తే నీకు బాగుంటది. లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ నాకు హ్యాండ్ క్యాష్ తీసుకుంది ఎక్కువ. అనియా తీసుకున్నది సరే, అమౌంట్ విషయం పక్కన పెట్టు, నువ్వు గుర్తెచ్చుకుంటున్నవి చెప్పు నాకు స్లోగా. ఒక పాయింట్ నేను అడుగుతా, క్లియర్ గా చెప్పు. కృషిక దగ్గర అమౌంట్ తీసుకున్నావు 20K, ఓకేనా? నువ్వు నవీన్ కి ఇచ్చానని చెప్పు, ఓకేనా? మరి నీ దగ్గర వీడియో ఉంది కదా, పేరెంట్స్ కి 20K ఇస్తున్నట్టు, అదేంటో చెప్పు ఒకసారి. కామెంట్ అని ఒకసారి నాకు కాల్ చేయండి, కామెంట్ చలాగొచ్చు. తమ్ముడు కామెంట్స్ ఆఫ్ చేసుకో, నీకెందుకు కమెంట్స్ ఎందుకు చూస్తున్నా? క్లియర్ గా ఒక చెప్తాముడు, కామెంట్స్ చూడకు. మీరు పెట్టరు కదా తమ్ముడు. అని అది నవీన్కి ఇచ్చానని ఒక మాట. నేను లైవ్ లోంచి బయటకు వెళ్ళి ఇప్పుడే నవీన్ కాల్ చేసి మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నవీన్ లేడు, ఎందుకు నాకు తెలిసి నవీన్ అనే ఒక మాట. ఫోన్ స్విచ్ ఆఫ్, ఇప్పుడే చెప్తున్నా నీకు, నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్. He is not available since morning. After releasing that video in the YouTube, his phone is switch off. He is Assam now. Okay na? చెప్పు. నేను ఒకటే, ప్రియా కృషిక ఇచ్చిన 20K నువ్వు ఇక్కడ కలెక్ట్ చేసుకున్నట్టు వీడియో ఉంది. నువ్వు ఇప్పుడు నవీన్ కి ఇచ్చానని చెప్పు, బట్ నువ్వు మళ్ళీ వాళ్ళకి పేరెంట్స్ కి ఇచ్చినట్టు వీడియో. నేను నిన్న నీకు ఒక వీడియో చెప్పానా అని, ఒక లేడీది స్క్రిప్ట్ ఉందరా అని చెప్పాను నైట్, గుర్తుందా? ఓకే, అది కృషిక ఆవిడదే. ఓకే, మా ఇల్తమస్ కృషిక రావు మనీ ఈజ్ అ స్క్రిప్ట్. అది ఎప్పుడో చెప్పాను కదా నీకు. లేదు సో ఆ అమౌంట్ స్క్రిప్ట్ ఏ విధంగా చేసా చెప్తాము ఒకసారి నాకు. అలా కాదు ఒక సాటి స్త్రీ అయ్యుండి మహిళ ఆ అమ్మాయి అమౌంట్ ఇచ్చింది. ఓకే, ఈడు అవుట్, ఓకేనా? ఈడు రాడు కూడా, ఇంకా నాకు తెలుసు. వీడు భయపడిపోయాడు, వీడు దారుణమైన స్కామ్ చేశాడు, వీడు వైజాగ్ ప్రజలంతా మోసం చేశాడు. వైజాగ్ ప్రజలు మీకు ఒకటే చెప్తున్నాను నేను, ఇలాంటి వెధవల్ని నమ్మొద్దు, ర్యాపిడో మనీ అన్నోడిని నమ్మొద్దు. వీడు వెధవా. క్లారిటీగా మేము ఈ రోజు ఎంక్వైరీ చేసాం. వాసు నేను మార్నింగ్ మేము బిజీగా డ్యూటీలో ఉండడం వల్ల మాకు అవ్వలేదు. 3 o'clock నుంచి ఫుల్ గా ఒక గంట వీడి మీద కూర్చుంటే ఎంక్వైరీ చేస్తే గంట కంప్లీట్ గా అందరికి. ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఈ రోజు నవీన్ వీడియో రిలీజ్ అయిన తర్వాత, అండ్ నేను కూడా నవీన్ తో ఆల్మోస్ట్ 3 hours మాట్లాడాను. జస్ట్ ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్తున్నా ఈ విషయం. నేను నవీన్ మిస్టేక్ చేశాడు, అమౌంట్ తీసుకున్నాడు, అందులో డౌట్ అయితే లేదు. ఓకేనా? క్లియర్ కట్ గా ఉంది. క్లియర్ కట్ 50 lakhs పేరెంట్స్ నుంచి తీసుకున్నాడు, అది క్లియర్. మనకి ఈ రోజు ఏదైతే వీడియోలో చెప్పాడో, ఆడియోలో చెప్పాడో అక్కడ, అదంతా అబద్ధం. అది ఎంత వరకు కరెక్ట్ అనేది కూడా మీ ప్రూఫ్స్ నేను ఇస్తాను. అండ్ ఇంకో విషయం, ఏదైతే బైక్ మనీ కొన్నాడో అది మనీ కొనలేదు. యాడ్ చేయమంటున్నాడు క్రేజీ మనీ వ్లాగ్స్, నేను యాడ్ చేస్తున్నా. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తున్నాడు. ఓకే, యాడ్ చేస్తున్నా, లెట్ హిమ్ కమ్. క్రేజీ మనీ డిక్లైన్డ్. ఓకే, హీస్ డిక్లైనింగ్ అవర్ వీడియో or accept. Okay, let me see again. I'll request him. Crazy money is the culprit. No, let him come. Let him only tell. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. తను వచ్చిన తను మనం చేయాల్సిన కమెంట్ మనం చేస్తాం. డిఫెండ్ చేసుకోవాల్సిన పద్ధతి, ఎందుకంటే ప్రూఫ్ నా దగ్గర ఉంది. డిఫెండ్ కూడా కాదు రాజు, వాడు నోరు తెరిస్తేనే ఏదో ఒక నిజం వచ్చేస్తుంది మన బయటికి. అంతే, 100% వచ్చేస్తుంది. తెల్లవారి ఒక న్యూస్ ఛానల్లో ఒక పెద్ద మనిషి మాట్లాడాడు, ఏది బొడ్డ ఛానల్ అని మాట్లాడాడు. ఆ బొడ్డ ఛానల్లో మాట్లాడితేనే మనకు బోల్డ్ నిజాలు ఇక్కడ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ బొడ్డ ఛానల్ కూడా పాపం నమ్మలేదు. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు పోనీ జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా ఆ బొడ్డ ఛానల్ వాళ్ళతో. పాపం అనవసరంగా వాళ్ళని అమాయకులు చేస్తాడు పాపం. క్రేజీ మనీ, నువ్వు జాయిన్ అయితే బెస్ట్. మేము అడిగిన క్వశ్చన్స్ కి పబ్లిక్ లో నువ్వు ఆన్సర్ చేస్తే నువ్వు స్కామ్ చేయలేదు, నువ్వు అమౌంట్ నువ్వు ఎవరైనా ఇచ్చినా నువ్వు తీసుకోలేదని క్లారిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ 2 lakh అమౌంట్ వర్త్ నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుని పేరెంట్స్ కి ఇవ్వలేదు అని నువ్వు ఇప్పుడు క్లియర్ చేసావు. మాకు అది క్లారిటీ కావాలి. ఐ వాంట్ యూ టు జాయిన్ దిస్ కాల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆడు జాయిన్ అవ్వడు గురు. మరి
వాడు జాయిన్ అవడు, వాడు భయపడిపోయి వెళ్ళిపోయాడు, జాయిన్ అవడు. నేను రిక్వెస్ట్ పెట్టాడు, మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాడు, పెట్టాడు, మళ్ళీ యాక్సెప్ట్ చేయడాడు. మళ్ళీ పెట్టాడు, చూస్తున్నా. లేదు నాకు రాలే. నేను పెట్టా, డిక్లైన్ చేశాడు. చేయడు. ఓకే, డన్. సో నేను ఇప్పుడు అందరికీ క్లారిటీ ఇస్తున్నా. ఓకే, లెట్ హిమ్ జాయిన్ ఆర్ లెట్ హిమ్ నాట్ జాయిన్. గేమింగ్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్, నవీన్ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ పేరెంట్స్ కి 2 lakhs ఇవ్వడం జరిగింది. అండ్ కొత్త వలస ప్రసాద్ 1 lakh అది పేరెంట్స్ కి వెళ్ళలేదు, నవీన్ కే ఇచ్చారు. కృషిక 20K అది స్క్రిప్ట్, అది 20K అమ్మాయి ఇచ్చింది. బట్ అమ్మాయి స్క్రిప్ట్ లో భాగమా లేదా మాకు తెలీదు. బట్ నవీన్ నవీన్ కి ఇచ్చారని చెప్తున్నాడు. బట్ పేరెంట్స్ కి ఇచ్చింది మాత్రం స్క్రిప్ట్. ఆ అమౌంట్ పేరెంట్స్ కి ఇవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, క్యాంపెయిన్ అండ్ బేబీ ఇష్యూ ఈస్ జెన్యూన్. Okay, baby issue is not a problem at all. You know, baby is genuinely is sick with SMA type 1. ఓకే, ఎప్పుడైతే ఈ క్రౌడ్ ఫండింగ్ మీద ఇంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరినైతే పేరెంట్స్ బ్లైండ్ గా నమ్మి మీరు కలెక్ట్ చేసుకుని మీరే ఇవ్వండి అని అన్నారో, అందులో కొంత అమౌంట్ సైడ్ అయింది. అది ఎలా సైడ్ అయింది అనేది ఇప్పుడు మనకు నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడే తను ఏమన్నాడు, నేను పేరెంట్స్ కి ఇచ్చా అన్నాడు. మళ్ళీ నేను క్రాస్ క్వశ్చన్ చేయగానే పేరెంట్స్ కి ఇవ్వలేదని చెప్తున్నాడు. మళ్ళీ నేను క్రాస్ క్వశ్చన్ చేయగానే అది స్క్రిప్ట్ అని చెప్తున్నాడు. అందులో ఒక అమ్మాయిది స్క్రిప్ట్, అది కృషికది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, రోహిత్ అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి నాకు ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి నాకు చెప్పిన తర్వాత నేను క్రాస్ చెక్ చేశా ఈ రోజు. అది ఆ 50K + 50K 1 lakh నవీన్ కే వెళ్ళింది. ఈ రోజు నవీన్ క్లియర్ గా మనకి యూట్యూబ్ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు, నేను వాళ్ళకి పేరెంట్స్ కి నేనైతే మనీ ఇవ్వలేదు, వాళ్ళు కూడా నాకు మనీ ఇవ్వలేదు అంటున్నాడు కదా. సో వాళ్ళు మనీ ఇచ్చారా లేదా మా దగ్గర ప్రూఫ్ ఉంది. మనీ నవీన్ అయితే మాత్రం కన్ఫర్మ్ చేశాడు నేను పేరెంట్స్ కి మనీ ఇవ్వలేదని. బట్ అలాంటప్పుడు మనీ తీసుకొని వెళ్ళి ఇచ్చిన అమౌంట్ అంతా నవీన్ ఏం చేశాడు అయితే పేరెంట్స్ కి ఇవ్వకుండా? బేబీ తరఫున కదా వచ్చింది, అప్పటికి ఇంకా ఫండింగ్ రాలేదు కదా పూర్తిగా. మరి అమౌంట్ ఇవ్వాలి కదా బేబీకి నవీన్. అలా ఎందుకు ఇస్తాడు మరి? ఆడు మెయింటెనెన్స్ కార్ లో తిరగొద్దా? ఏమో అది నవీన్ కి ఇచ్చాడా లేకపోతే మనీయే ఉంచేసుకున్నాడా నాకు తెలియదు. అది నవీన్ వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది. అది నేనైతే మాత్రం ఈ విషయంలో మనీనే నిన్ను క్వశ్చన్ చేస్తాను, నవీన్ కాదు. ఈ విషయంలో మాత్రం క్రేజీ మనీ విషయం నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ మనీని నమ్మి డబ్బులు ఇచ్చిన కొన్ని లక్షల మంది ప్రజలకి మనీ ఆన్సర్ చేయాల్సిందే. మనీ చాలా తప్పు చేశాడు. మనీ చాలా మంది దగ్గర హ్యూజ్ అమౌంట్స్ బై హ్యాండ్ తీసుకున్నాడు. నెక్స్ట్ అతను బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మనకు వెరిఫై చేయించాలి. ఆయనే పెడితే మంచిగా ఉంటది, లేదా పోలీస్ కంప్లైంట్ ఇదే రేపు మన ఫర్దర్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం మనం వీడియోలో చెప్పొద్దు, ఏం చేస్తాం అనేది మనం చూసుకొని చెప్తాం. తమ్ముడు నాకు కూడా అర్థం కాలేదు, మనీ ఇంత తప్పు నీ వైపు ఉంచుకొని ఒక వీడియో చేసావే, పేరు చిన్న డబ్బులు తీసేసుకుంటావా నువ్వు అనేసి. జనాల నమ్మకాలు, చిన్నపిల్లలు, పసి పిల్లలు రా, వాళ్ళ డబ్బులు తింటే మీకు ఏం వస్తుంది రా? ఒక కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? ఓకే, ఇంకోటి చెప్పాలి నేను అందరికి. బేబీ పేజ్ ఎపియర్ అవ్వట్లేదు పేజ్ లో అని చెప్పేసి అన్నది ఇన్స్టాగ్రామ్ పేజ్. దానికి ఎవరో స్ట్రైక్ కొట్టారు, సో దాని వల్ల అది డిజేబుల్ అయింది. బట్ వితిన్ 20 రివ్యూ పెట్టారు, వితిన్ 24 hours బేబీ కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ అప్ అవుతుంది, అందరూ డౌట్ అయితే లేదు. దాని వల్ల ఏవో డిలీట్ చేస్తారు, ఏదో పెట్టేస్తారు, అలాంటి ఎవరు డిలీట్ చేయలేదు, పేరు డిలీట్ చేయలేదు. మన ఎవరైతే మన A1 A2 ఉన్నారో మొత్తం వాళ్ళ పలుకుబడి వాడి రిపోర్ట్స్ కొట్టించారు పేజ్ కి. రేపు క్లారిటీ ఇచ్చేస్తా. అందులో ఒక వీడియో ఉంది బ్రదర్స్, ఆ వీడియోని ఎలా డిలీట్ చేస్తారో ఎలా తెలియదు. బట్ లక్కీగా నేను ఆ వీడియోని ముందుగానే డౌన్లోడ్ చేసుకున్నా. ఆ వీడియో గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ లైవ్ ఎప్పుడైతే మేము ఇంకొక 25 minutes తర్వాత మళ్ళీ లైవ్ లోకి వస్తాం కదా, ఆ లైవ్ లోకి వచ్చినప్పుడు మిగిలిన విషయం మాట్లాడుతుంది. ఇప్పుడు మాత్రం క్లియర్ గా చెప్పేస్తున్నా, మాకైతే మనీ ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాడు ఆఫ్లైన్ అండ్ ఆన్ వీడియో. ఓకేనా, మాకు ఆన్ వీడియో మాకు క్లారిటీ ఉంది. ఆన్ వీడియోలో ఓన్లీ 2 lakhs పేరెంట్స్ కి వెళ్ళింది, మిగిలిన అమౌంట్ పేరెంట్స్ కి వెళ్ళలేదు. ఓకే, దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ లైవ్ లో మనీ యాక్సెప్ట్ చేసేసాడు. సో ఇందులో స్క్రిప్ట్ అమౌంట్, కృషిక అమౌంట్ స్క్రిప్టెడ్. ఆ అమ్మాయికి ఆ సంబంధం ఉందా లేదా మనకు తెలియదు. ఆ అమ్మాయి జెన్యూన్ గా అమౌంట్ ఇచ్చింది, ఆ తర్వాత స్క్రిప్ట్ అయిందా లేదా ఆ అమ్మాయి దగ్గర నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయిందా ఆ విషయం మనకు తెలియదు. ఆ అమ్మాయి వస్తే కానీ మనకు తెలియదు. ఓకే, ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, నేనైతే జెన్యూన్ గా ఇచ్చా, అవతల పక్క వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకు తెలియదు, ఆ అమ్మాయి అలా చెప్పింది. సో ఇట్స్ అప్ టు దెమ్ నౌ. ఓకే, ఐఎమ్ లీవింగ్ ఇట్ టు ద పబ్లిక్. రోహిత్ అండ్ MVP కాలనీ వాళ్ళు 50,000 ఇచ్చారు. ఇప్పుడే మనకి మనీ కన్ఫర్మ్ చేశారు, ఆ అమౌంట్ అయితే పేరెంట్స్ కి ఇవ్వలేదంట, నవీన్ కి ఇచ్చాడంట. సో ఇక్కడికిక్కడే మళ్ళీ ఆల్మోస్ట్ 3 lakh రూపీస్. ఓకేనా, ఆల్మోస్ట్ 3 lakh రూపీస్ పేరెంట్స్ కి ఇవ్వలేదు. అది నవీన్ కి ఇవ్వడమా లేకపోతే మనోడి దగ్గర ఉందా, అది నవీన్ మనీయే మనకు కన్ఫర్మ్ చేయాలి. ఓకేనా, మనోడి చేతుల మీదుగా
కొంచెం అమౌంట్ ఎంత వచ్చింది, నియర్లీ 10 lakhs దాటే వచ్చింది. అండ్ 10 బైక్ lakhs అని ఎవరికి అమ్మాడు, బైక్ ఎవరికి అమ్మాడు అంటే అది నవీన్ కి అమ్మాను, నవీన్ వాళ్ళ కజిన్ కి అమ్మానని చెప్తున్నాడు. సో నవీన్ Yes. దగ్గర బైక్ ఉందని చెప్పేసి అంటున్నాడు. సో అది కూడా స్క్రిప్టెడ్. ఆ బైక్ మనీ కొనలేదు, నవీనే మనీ కొనేసి ఇచ్చాడు. అన్ని విషయాలు Yes. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని విషయాలు నేను నవీన్ బ్లేమ్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు హ్యాండ్ ఉంది, ఇద్దరు కలిసే చేశారు. హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా కలిపి ఏది గురు నువ్వు ఆ చెయ్యొద్దు, అటు ఆ చెయ్యొద్దు, ఇదిగో ఇలా ఇలా కలిపారు ఇద్దరు. అంతే. ఓకే.